ఈ డెంటల్ క్లీనింగ్ అనేది మన దేశంలో మనం ఇతర వెస్ట్లో మనం కంపేర్ చేసినట్టయితే చాలామంది ఏంటంటే చాలా అపోహలు ఉన్నాయి. స్పెషల్గా ఈ డెంటల్ క్లీనింగ్కి బట్టి చాలామంది ఏంటంటే ఈ పళ్ళని క్లీన్ చేస్తే పళ్ళు వదులుగా అయిపోతాయి, పళ్ళు సెన్సిటివ్గా అయిపోతాయి, మారుతాయని అనుకుంటూ ఉంటారు. సో ఈ డెంటల్ క్లీనింగ్ ఏంటంటే మనకి ఈ వయసు నుండి మొదలు పెట్టాలని ఏం లేదు. సాధారణంగా డెంటల్ సర్జన్గా మేము అన్ని శాశ్వత దంతాలు వచ్చిన తర్వాత అంటే 13-14 సంవత్సరాల తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ క్లీనింగ్ చేయించుకోమని సలహా ఇస్తుంటాం. అంటే మనం ఎంత బాగా బ్రష్ చేసినా క్లీన్ చేసినా మనకేంటంటే పంటి వెనక వైపు పంటి మధ్య ఉన్న సందుల్లో గార కట్టే అవకాశం ఉంటుంది. సో అందుకోసమని ఈ ప్రొఫెషనల్ క్లీనింగ్ లేదంటే అల్ట్రాసానిక్ క్లీనింగ్ అని అంటాం. సో ఈ అల్ట్రాసానిక్ క్లీనింగ్ ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు చేసుకున్నట్టయితే మళ్ళీ ఈ చిగుళ్ళ వ్యాధి అలాంటివి రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఈ గార అనేది ఏ సమయంలో ఏ ఏజ్లో వస్తుందనేది మనం చెప్పలేము. కొంతమందికి చిన్నపిల్లల్లో కూడా మనకు 5-6 సంవత్సరాల్లో కూడా మేము పిల్లల్లో సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోకుండా అలాగే ఉన్నట్టయితే వాళ్ళలో కూడా ఈ గార అనేది కట్టేది అనేది మేము చూస్తూ ఉంటాం. సో ప్రతి 6 నెలలకి డెంటల్ సర్జన్ని సంప్రదిస్తే ఈ క్లీనింగ్ అవసరమా లేదా అనేది అంటే 5-6 సంవత్సరాల నుండి డెంటల్ సర్జన్ని సంప్రదిస్తే మీకు డెంటల్ క్లీనింగ్ అవసరమా లేదా అనేది వాళ్ళు నిర్ధారిస్తారు. రెండోది 13-14 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి మనం డెంటల్ క్లీనింగ్ అనేది ముఖ్యమైపోతుంది. కొంతమందిలో ఏంటంటే సరైన పద్ధతిలో బ్రష్ చేస్తారు, సరైన టెక్నిక్లో బ్రష్ చేస్తారు, దానివల్ల వాళ్ళకి ఈ గార కట్టడం అనేది తక్కువగా ఉంటుంది, లేదంటే వారి ఓరల్ హైజీన్ బాగుంటుంది. అలాంటి వాళ్ళకి మేము సంవత్సరానికి ఒకసారి రమ్మని చెప్తాం. కానీ ప్రతి 6 నెలలకు మనం సంప్రదిస్తే ఈ పంటి మధ్య పాచి లేదంటే గార మనం ముందే గుర్తించి వాటికి తగ్గట్టుగా చికిత్స చేస్తాం. ఒకవేళ సమయంలో ఇలా మనం క్లీనింగ్ చేయకుండా అలాగే నిలువుగా ఉన్నట్టయితే ఆ గార అండ్ ప్లాక్లో ఉన్న సూక్ష్మజీవులు మన చిగుళ్ళని దెబ్బతీస్తాయి. అంటే మన చిగుళ్ళనే కాకుండా ఈ ప్లాక్ సూక్ష్మజీవులు కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేసి అవి మన పంటిని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల పిప్పి పళ్ళు రావటం లేదంటే చిగుళ్ళని దెబ్బతీయటం. సో మనకి చిగుళ్ళని దెబ్బతీస్తే చిగుళ్ళ జబ్బులు మనకు ముందుగా కనిపించే లక్షణాలు నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం కారటం, చిగురులో వాపు రావటం ఇలాంటివి చూస్తాం. దీన్ని జింజివైటిస్ అంటాం. మనం కొంతమంది ఏంటంటే ఈ సమయంలో కూడా వారు ఏంటంటే ఏదో టూత్పేస్ట్లు బ్రష్లు ఇంట్లో కొన్ని చిట్కాల్లాగా ఏదో అక్కడ జెల్స్ వాడి వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాంటప్పుడు ఆ చిగురు లోపల ఉన్న భాగానికి ఈ పాచి వ్యాపించి దాన్ని పెరిడాంటైటిస్ సెకండ్ స్టేజ్కి దాటుతుంది. అలాంటప్పుడు చిగురు ఇన్ఫెక్షనే కాకుండా చిగురు లోపల ఉన్న కిందున్న మనకు సపోర్టింగ్ స్ట్రక్చర్ అంటే మన ఎముకకి ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. అలాంటప్పుడు పళ్ళలో జూమని లాగటం, సెన్సిటివిటీ, పళ్ళు కదలటం ఇలాంటి లక్షణాలు కూడా చూస్తుంటాం. పంటి నొప్పి ఇలాంటి లక్షణాలు చూస్తుంటాం. అదే మనకి పిప్పి పన్ను అయినట్టయితే చిన్నటి మచ్చని మనము మొదటి దశలోనే మనం తీసేయవచ్చు, కానీ అంటే ఫిల్లింగ్ ద్వారా. అలాగే దాన్ని కూడా ఏం నొప్పి లేదని నిర్లక్ష్యం చేస్తే క్రమంగా అది లోపల వరకు ఇన్ఫెక్షన్ వ్యాపించి అది రూట్ కెనాల్ వరకు వ్యాపిస్తుంది. సో మనము సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోవటం, ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ క్లీనింగ్, డెంటల్ విజిట్ చేస్తున్నట్టయితే ముందుగానే గుర్తించి వీటిని మనం క్లీనింగ్ చేసి చికిత్స చేయడానికి వీలుంటుంది. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.